నమస్తే 9 టీవీకి స్వాగతం. 13వ జాతీయ జూనియర్ మరియు సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో జిల్లా పారా క్రీడాకారులు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఎస్ అనంతపురం జూలై 22 కర్ణాటకలోని బెంగళూరు వేదికగా కంఠీరవ స్టేడియంలో జూలై 15 నుంచి 17 వరకు జరిగిన 13వ అంతర్జాతీయ స్థాయి సబ్ జూనియర్ మరియు జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో అనంతపురం జిల్లాకు చెందిన పారా క్రీడాకారులు 4 పతకాలను సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఎస్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో 13వ జాతీయ జూనియర్ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు సాధించిన అనంతరం పారా క్రీడాకారులు టీంల జిల్లా కలెక్టర్ ను కలవగా వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన 13వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మరియు జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో అనంతపురం నుండి 10 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా మొత్తం 24 పతకాల బంగారం, వెండి, కాంస్యంను సాధించడం అభినందనీయమన్నారు. పారా క్రీడాకారులు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని, అనంతరం పేరును జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా చేయాలన్నారు. పతకాలు సాధించిన వారి వివరాలు: మొదటి విజేత అవలికొండ నరేష్ T44 400 మెడల్స్ మరియు గోల్డ్ మెడల్, లాంగ్ జంప్ బ్రోంజ్. సెకండ్ వన్ U17 మల్లెల సుదర్శన F13 షార్ట్ పుట్ సిల్వర్. ఇక U17 అవలపాడు భార్గవ కుమార్ F44 100 mm బ్రోంజ్. ఇక ఈ క్రమంలో డిఆర్ఓ రామకృష్ణారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, డిఎస్ఈఓ షఫీ, ఎస్డిసి శిరీష్, సగం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పిడి ఓబులమ్మ మరియు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ నాగరాజ్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసులు, శాప్ అథ్లెటిక్స్ కోచ్ మంజుల క్రీడాకారులు పాల్గొన్నారు.